పెహల్గాంలో ఉగ్రదాడిలో మరణించినటువంటి భారతీయుల్ని అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఉగ్రమూకల్ని ఈరోజు 1:40 భారత సైన్యం ఆ యొక్క ఏదైతే పాకిస్తాన్లో ఆక్రమిత పాకిస్తాన్లో ఉన్నటువంటి దాదాపుకు 9 స్థావరాలపైన కూడా బాంబులతో విరుచుకుపడి ఒక్కసారిగా ఆ స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కూడా సైనికులందరికీ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఒక మెసేజ్లు అయితే పంపించడమే కాకుండా భారత ప్రధానికి కూడా ఈ యొక్క గొప్పగా తీసుకున్న నిర్ణయానికి సంఘీభావంగా అయితే ఈరోజు దేశవ్యాప్తంగా వినపడుతుంది. ఇదే సందర్భంలో భారత సైన్యంలో పనిచేసినటువంటి సైనిక ఉద్యోగులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఈరోజు ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి, భారత పౌరులపైన జరిగినటువంటి ఈ దాడిని ఎదుర్కోవటంలో మనం ఏ విధంగా చూడాలంటారు? యాక్చువల్గా రాత్రి అంటే తెల్లవారుజామున 1:40 జరిగినటువంటి సర్జికల్ స్ట్రైకులు ఎటువంటి అభ్యంతరం లేదు. దానికంటే ఇంకా ఎక్కువగా బలం తీసుకోవడం జరుగుతుంది. మన కేంద్రంలో భారతదేశానికి సమర్థవంతులైనటువంటి నాయకత్వం ఉంది. ప్రధానమంత్రి మోదీజీ గారు, కేంద్ర మంత్రి అమిత్ షా గారు, వీళ్ళ నాయకత్వంలో మన దేశానికి ఎటువంటి బలహీనం పడాల్సినటువంటి అవసరం లేదు. శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేశానికి, అదేవిధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తానికి, ఈ దేశానికి ఏక కూడా వాలనీయకుండా కాపాడేందుకు తగిన సైన్యాన్ని ఏర్పాటు చేయడానికి రక్షణ మంత్రి కానీ, కేంద్ర మంత్రి కానీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ కానీ వీళ్ళ నాయకత్వంలో మనకి ఎటువంటి అభ్యంతరం లేదండి. దీనికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంఘీభావం తెలియజేస్తున్నాయి. అదేవిధంగా మా ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కూడా అందరం కూడా అవసరం అయితే బోర్డర్ వరకు వెళ్ళి ఫైట్ చేయటానికి కూడా మేము వెనకాడమని చెప్పి కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం. సార్ ఇంకోటి చెప్పండి, ఏదైతే ఈరోజు ప్రధానమంత్రి చేసినటువంటి ఈ యొక్క దాడి నేపథ్యంలో అక్కడ టెర్రరిస్టు ఏదైతే అగ్రనేత అయినటువంటి టెర్రరిస్టు అజార్ ఏదైతే ఉన్నాడో మసూద్ అజార్ ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. మోడీని చంపేస్తాం, భారతదేశం పైన కక్ష సాధిస్తాం, రక్తపాతం సృష్టిస్తాం అన్నాడు. దీన్ని ఏ విధంగా మనం చూడాలంటారు? సార్ పిరికి పందులు మాట్లాడే మాటలు ఇవి. అలా చేసింది కూడా వాళ్ళు మన పహల్గాములో మన మీద చేసినటువంటి అటాక్ కూడా దాడి కూడా ఒక పిరికి పందల దాడి. అది ఎటువంటి ఇది లేకుండా ఏదో టూరిస్ట్కి అని చెప్పేసి వెళ్ళినటువంటి సామాన్య ప్రజల్ని అన్యాయంగా ఇచ్చేశారంటే అది పిరికి పందలు కూడా ఆ పని చేయరు. ఆ పిరికి పందల కంటే ఇంకా హీన పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి చర్య. దాన్ని మన దేశ పెద్దలు సామాన్యంగా వదిలిపెట్టరు. నిన్న జరిగింది వెరీ సింపుల్, చాలా చిన్నది, చాలా స్మాల్ ఇష్యూ. ఇంకా వాళ్ళని ఏ విధంగా చేయాలనేది చేస్తారు. ఇంకా పెద్ద పెద్ద నాయకుల్ని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీంలో ఇప్పుడు ఒక ఫ్యామిలీకే నుక్సాన్ జరిగింది. వాళ్ళలో టెర్రరిస్ట్ అటాక్లో ఉన్నటువంటి 4 ఇంకా 3 వాళ్ళని కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎవరిని కూడా వదిలిపెట్టరు. దీనికి మనకు రాబోయే రోజుల్లో మనమే చూస్తాం. సార్ మీరు చెప్పండి, ఏదైతే ఈరోజు జరిగినటువంటి దాడిలో దాదాపు 9 స్థావరాలు అంటే తీవ్రవాద స్థావరాలు 9 స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా ఎవరైతే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అక్కడున్న మసీదులో ట్రైనింగ్ ఇస్తున్నటువంటి మసూద్ అజార్ అనేటువంటి ఒక తీవ్రవాది కుటుంబ సభ్యుల్లోనే దాదాపు 11 మంది చనిపోతుంది. ఆ నేపథ్యంలో కూడా ఒక హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధమే వస్తే భారతదేశం ఎదుర్కోవడానికి ఎలాంటి యొక్క సన్నద్ధత ఉందంటారు? సార్ వాళ్ళు ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా భారతదేశానికి వెన్ను తట్టి మన వెన్నుబడే శక్తి మనకుంది. మీరందరూ వినే ఉంటారు, మన భారతదేశం కూడా ప్రపంచంలో అతి శక్తివంతమైన సైనిక శక్తి ఉన్నది మనది కూడా. ఎటువంటి శక్తివంతమైన దేశాలు అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, దాని తర్వాత చైనా, మనవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ మనకు కూడా ఇప్పుడు మిజైల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వదిలితే ఇక్కడ కూర్చొని 7,000 కిలోమీటర్ల వరకు ఇక్కడ కూర్చొని నాశనం చేసే అంత లాస్ట్ ఇప్పుడు అగ్ని 6 మంది ఇప్పుడు జరుగుతుంది. అలాంటి మిజైల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు ఏదో అరిచే కరవదంట చూసారా, అలాగే వాళ్ళు అరుస్తూనే ఉంటారు. మనం చేయాలి. కానీ ఇది మోదీ గారి నాయకత్వంలో ప్రజలందరికీ కూడా ఇప్పుడు అందరికి కూడా తగిన బుద్ధి వాళ్ళకి జరిగింది. అలాగే ఇప్పుడు న్యూస్లో కూడా మనం చూస్తున్నాము, అమెరికా ఏమంటుంది, వాళ్ళు చేసింది ఉగ్రవాదం పైన వాళ్ళు చేసేది కరెక్టే. వాళ్ళు మొన్న వాళ్ళు చేసినట్టుగా మన పౌరుల మీద చేయాల, మనం వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద చేయాల. మనం చేసింది ఉగ్రవాద స్థావరాల్లోనే చేసాం. ఇది మాజీ సైనిక ఉద్యోగులు అయితే ప్రధానంగా చెప్తున్నారు. భారతదేశం ఎప్పుడూ చాలా సన్నద్ధంగా ఉంది, చాలా బలంగా ఉంది. పాకిస్తాన్ని మట్టుపెట్టడమే కాదు, పాకిస్తాన్ని భూస్థాపితం చేయడానికి కూడా వెనకాడబోదు. అత్యంత గొప్ప సైన్యం గలది, గొప్ప నాయకత్వం గల దేశం అని చెప్పేసి కూడా సైనికులు అయితే ఈరోజు చెప్తున్న పరిస్థితి చూస్తాను. ఇది తాజా పరిస్థితి విజయవాడ నుంచి.